ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కెనరా బ్యాంక్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటే రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్తో కానీ అకౌంట్ హోల్డర్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని మార్పులు చేర్పులు రావడం చూస్తున్నాం. మరి కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏంటి, ఆ ఫ్యూచర్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి సార్? ఒకసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంకు చాలా చెప్పుకోదగినటువంటిది. కోట్లాది మంది కస్టమర్స్కి తమ సేవలు అందిస్తున్నటువంటి కెనరా బ్యాంకు కొత్తగా మరికొన్ని సేవల్ని విస్తృతపరిచి కస్టమర్స్కి లాభాలను చేకూర్చేటువంటి కొన్ని అవకాశాలను కల్పిస్తోంది. దానిలో నెంబర్ 1 ఏమిటంటే డిజిటల్ సర్టిఫికేషన్. అంటే ప్రతి సంవత్సరం కస్టమర్స్ తమ ఇన్కమ్ ట్యాక్స్ కోసం చెప్పి ఆడిట్స్కి, చార్టెడ్ అకౌంటెంట్స్కి ఏం చేస్తారంటే బ్యాంకు నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదేమిటంటే ఆ సంవత్సరం మొత్తం మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమిటి, 1 ఏప్రిల్ నుంచి మొదలు పెడితే 31 మార్చ్ వరకు, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా 1 ఇయర్ లోపల జరిగిన ట్రాన్సాక్షన్స్, డెబిట్ ఏమిటి, క్రెడిట్ ఏమిటి, బ్యాలెన్స్ ఏమిటి, మొత్తం ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ఆధారంగా అకౌంట్స్ని మొత్తం వెరిఫై చేసుకొని ప్రతి ఒక్కటి కరెక్ట్గా దాంట్లోకి వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని, కాకపోతే దాన్ని వెరిఫికేషన్ చేసుకొని కంప్లీట్ చేసేసి అకౌంట్ సబ్మిట్ చేసినప్పుడు బ్యాంక్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రతి కంపెనీకి ఇది అలవాటైన విషయమే. ఇండివిజువల్ అకౌంట్స్లో కూడా ఇది జరుగుతుంది. పర్సనల్ అకౌంట్స్ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు బ్యాంక్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీగా అవసరం. ఇప్పటిదాకా ఈ సర్టిఫికేషన్స్ ఎట్లా అవుతున్నాయంటే మాన్యువల్గా మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రిక్వెస్ట్ను ఓకే చేసి సర్టిఫికేట్ మొత్తం టోటల్గా ప్రింట్అవుట్ తీసి ఆ ప్రింట్అవుట్ మీద వాళ్ళు స్టాంపింగ్ వేసి సంతకం పెట్టి ఇస్తారు. దీనికి కొంత టైం పడుతుంది, కొంత ఖర్చు కూడా అవుతుంది, ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనం పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ఒక పూటంతా దాదాపుగా పోయినట్టే లెక్క. ఎక్కడో బ్యాంక్ ఎక్కడో ఉంటుంది, కంపెనీ ఎక్కడో ఉంటుంది, అక్కడ ఒక మనిషి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవాలి, బ్యాంక్ లోపల రిక్వెస్ట్ లెటర్ సంతకం పెట్టాలి, అది ప్రాసెస్ కావాలి, కంప్లీట్గా అయ్యి మనకు రావాలి, టైమింగ్స్ ప్రకారం పోవాలి. ఏమాత్రం టైం లేట్ అయినా కూడా ఇవ్వరు. బ్యాంక్ లోపల కూడా దీన్ని 1:30 మినిమం టైం పెట్టారు. ఆ ట్రాన్సాక్షన్ టైంలోనే వెళ్ళాలి మనం. ఆ టైం తర్వాత వెళితే ఈ సర్టిఫికేట్ దొరకదు. ఇలా కొంచెం లేట్ అయినా కూడా ఈ ట్రాఫిక్ జామ్లో మనం ఎప్పుడైనా లేట్గా పోయినా కూడా మనకు సర్టిఫికేట్ దొరికి ఆ రోజు దొరకదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దానికోసం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఈ తతంగానంతా స్వస్తి పలుకుంటూ డిజిటల్ సర్టిఫికేషన్ సిస్టమ్ పెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే కోడ్ నెంబర్ ఉంటుందో దాని ప్రకారంగా ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని ఓపీటీ రావడం ద్వారా, ఓటీపీ వస్తే ఓటీపీ లోపల నెంబర్ చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా ముందుకెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి కోడ్ నెంబర్ని దాంట్లోపల వాళ్ళు పూర్తి చేయడం ద్వారా కానీ డైరెక్ట్గా చార్టెడ్ అకౌంటెంట్ ద్వారానే చార్టెడ్ అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే చార్టెడ్ అకౌంటెంట్ ఆ సర్టిఫికేట్ తీసేసుకోవచ్చు, లేదా మనమైనా తీసుకెళ్ళి చార్టెడ్ అకౌంటెంట్కి ఇవ్వచ్చు. అంటే బ్యాంకు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ సర్టిఫికేటు ఇంట్లో కూర్చొని కానీ లేదా చార్టెడ్ అకౌంటెంట్ స్వయంగా తీసుకోవడానికి కానీ అవకాశాన్ని కల్పిస్తూ చేసినటువంటి ప్రక్రియ ఇది అన్ని బ్యాంకుల్లో మొట్టమొదటిసారిగా ఈ బ్యాంకులో జరుగుతుంది. అంటే దానికి ఇంకా వేరే సిగ్నేచర్ అవసరం లేకుండా, స్టాంపింగ్ సిగ్నేచర్ అవసరం లేకుండా ఆటోమేటిక్గా జరిగేటువంటి ప్రక్రియను తీసుకొచ్చారు. అంటే ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అన్నట్టు. ఇది కెనరా బ్యాంకు మొట్టమొదటి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది వేరే బ్యాంకులు కూడా తొందరలోనే దీన్ని అమలు చేస్తాయని మనం ఆశిద్దాం. ఇది కాకుండా కెనరా బ్యాంక్ చేసేటువంటి ఇంకొక సేవ ఏమిటంటే 444 రోజులు 444 డేస్ ఉండేటట్టుగా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకొచ్చింది. అంటే మినిమం 444 డేస్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంచాలి. వాళ్ళకి 7.2% రేట్ ఇస్తుంది, వడ్డీ రేట్ ఇస్తుంది డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్కి. దీంతో పాటు సీనియర్ సిటిజన్స్కి అయితే 7.75% ఇస్తుంది. ఇది చాలా కొంచెం ఎక్కువే, మిగతా బ్యాంకులతో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఇది ఈ ఎక్కువ రేట్ లోపల వాళ్ళు వడ్డీ ఎక్కువ తీసుకోవడానికి అవకాశంగా 444 డేస్ మాత్రమే ఉండేట్టుగా పెట్టారు. ఇది అంటే 365 డేస్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంతకుముందు 3 ఏళ్ళు మినిమం పెడితే తప్ప ఈ రకమైనటువంటి ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఇప్పుడు 3 ఏళ్ళు అవసరం లేకుండా 1 ఇయర్ కొద్దిగా మనకు 365 డేస్ కాకుండా 444 డేస్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ 1.5 ఇయర్ లోపల మనకు ఆ డబ్బులు మనకి ఇంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొంచెం సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే మామూలుగా డిపాజిట్ చేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి బూస్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కెనరా బ్యాంక్ దీనికి ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని దీనికి భావించవచ్చు. ఇది కాకుండా కెనరా బ్యాంకులో జరుగుతుంది ఏమిటంటే డిజిటల్ చెల్లింపులు. అంటే మనం ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాలి, క్రెడిట్ కార్డ్ బిల్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవాలి, రకరకాల డిజిటల్ చెల్లింపులు ఏదైతుందో దానికి ఒకసారి మన బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసేస్తే
నా అకౌంట్లోకి వీటన్నిటికీ డబ్బు పంపించమంటే ఆటోమేటిక్గా ఆ చెల్లింపులు జరిగిపోతాయి. దీనివల్ల మనం ప్రతిదానికి మనం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెల అయ్యో కట్టామో లేదని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ బిల్లు ఎంత అమౌంట్ అనేది దాంట్లోకి వస్తుంది, ఆటోమేటిక్గా ఆ అమౌంట్ ప్రకారంగా పేమెంట్ వెళ్ళిపోతుంది. అంటే ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మనిషి జీవితం ఇంకా సులభతరం అవుతుంది. ఎక్కువ ఒక్క నెల మర్చిపోయినా మళ్ళీ దానికి పెనాల్టీలు పడడం, అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ లేట్ అయితే కట్ అయిపోతుంది, మనకు కరెంటు బిల్ కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేకుండా మన తరపునే బ్యాంకు మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఈ చెల్లింపులు చేస్తారు. కాబట్టి దీనివల్ల మనిషి యొక్క జీవితం ఇంకా సులభతరమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువగా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనకు బ్యాంకు ఈ సదుపాయాలు కల్పించింది. ఇది కెనరా బ్యాంకు తీసుకున్నటువంటి ఈ కొత్త విధానాల వల్ల ఇంకా ఎక్కువగా తమ కస్టమర్స్కి సేవలు అందించేటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది. థ్యాంక్ యూ సార్.